నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్స్, ది మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా మనకు ఈ యొక్క ఆన్లైన్ విధానంలో టెట్ జరుగుతుంది కదా. సో దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ యొక్క న్యూస్ పేపర్ ఈనాడు. సో ఈనాడు న్యూస్ పేపర్ మనకి ఏం ఇచ్చారంటే మనకు ఈ యొక్క టెట్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన అప్పటి నుంచి ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో సో అది చాలా దగ్గరగా ఉండడం వల్ల స్టూడెంట్స్ అనే వాళ్ళు మనకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ యొక్క సిలబస్ని కంప్లీట్ చేయడానికి. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా వినతులు వెళ్ళాయి ఈ యొక్క టెట్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పి నా సమాచారం అయితే రావడం జరిగింది. అంతేకాకుండా మనకు ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ నమోదు చేస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా మనకు చాలా యొక్క మిస్టేక్స్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో మనకు హాల్ టికెట్ నెంబర్ అనేది వేయాల్సి ఉంటుంది, అక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా వేయాల్సి ఉంటుంది. సో ఆ విషయం మీద కూడా చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. 2011, 2012 ఆ టైంలో మనకు టెట్ అయితే నిర్వహించడం జరిగింది కదా. సో అప్పటి యొక్క హాల్ టికెట్స్ అనేవి సర్టిఫికేట్స్ అనేవి మిస్ అయ్యాయని చెప్పి చాలామంది వాపోతున్నారు. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. అక్కడ ఏమి ఇచ్చారనేది. అదే అర్హత పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. టెట్ షెడ్యూల్ విడుదలకు పరీక్ష నిర్వహణకు మధ్య సమయం తక్కువగా ఉందని, పరీక్షకు చదివేందుకు సమయం సరిపోదని వినతులు వస్తున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ పరీక్ష జనవరి 17 నుంచి 27 వరకు జరగాలి. దీన్ని మరో 15 రోజులు పొడిగించే అవకాశం కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క టెట్ అనేది మనకు జనవరి 15 నుంచి 27 వరకు జరుగుతుంది కదా. సో దీన్ని మరో 15 రోజుల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది మేబీ ఫిబ్రవరిలో ఉండొచ్చు. ఒకవేళ కనుక 15 రోజుల్లో పొడిగించినట్లయితే గడువు అనేది. సో అప్పుడు మనకు విద్యార్థులు కూడా చదువుకునే అవకాశం అయితే బాగుంటుంది. ఓకేనా. టెట్ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో హాల్ టికెట్ నెంబర్ వేయాలని నిబంధన పెట్టారు. గతంలో టెట్ రాసిన అభ్యర్థులు చాలామంది తమ హాల్ టికెట్ నెంబర్లు మర్చిపోవడం, వాటిని పోగొట్టుకోవడం జరిగింది. ఇలాంటి వారు దరఖాస్తు చేయాలంటే ఇబ్బందిగా మారింది. 2014లో టెట్ డిఎస్సి కలిపి నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి ఏపీలో 2011, 12లో టెట్ నిర్వహించారు. ఆ సమయంలో పరీక్ష రాసిన వారిలో కొందరు తమ ధృవీకరణ పత్రాలను పోగొట్టుకున్నారు. దీంతో ఆన్లైన్లోని పుట్టిన తేదీ లేదా ఇతర ఏదైనా సమాచారం నమోదు చేసే వివరాలు వచ్చేలా మార్పులు చేయాలని కోరుతున్నారు. మనకు ఏదైతే మనకు 2011, 12 ఆ టైంలో టెట్ నిర్వహించడం జరిగింది కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఈ యొక్క సర్టిఫికేట్స్ పోగొట్టుకోవడం జరిగింది. అంటే టెట్కి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి అవి లేదంటే హాల్ టికెట్ నెంబర్స్ కూడా పోగొట్టుకున్నామని చెప్పి చాలామంది అంటున్నారు. మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు తప్పకుండా మనకు ఈ యొక్క టెట్కి సంబంధించి హాల్ టికెట్ అడుగుతుంది. సో అక్కడ మనకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చాలామంది పోగొట్టుకున్నాం కాబట్టి ఈ యొక్క సమాచారం మాకు ఇబ్బందిగా ఉంది, మేము మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే ఇతర ఏదైనా సమాచారం ఇచ్చినట్లయితే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా చేయండి అని చెప్పి అడుగుతున్నారు. అంతేకాకుండా ఆన్లైన్లో మనకు చాలా వరకు కొన్ని మండలాలు కనిపించడం లేదు. అంతేకాకుండా కొన్ని కాలేజెస్ పేర్లు కూడా కనిపించడం లేదు. చాలా ప్రముఖంగా ఉన్న కాలేజెస్ పేరు కూడా కనిపించలేదు. సో ఒక్కొక్కటిగా అప్డేట్ చేస్తున్నారు. అంతేకాకుండా నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది పర్సంటేజ్ విషయంలో. ఆ యొక్క పర్సంటేజ్ విషయంలో నేను వీడియో చేసిన తర్వాత ఈవినింగ్కి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేశారు అని ఆల్రెడీ వాటి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీకి 40% ఉన్నా సరే మనకు ఈ యొక్క టెట్కి అప్లై చేసుకోవచ్చు. 2010 ముందు బ్యాచ్ల వారికి, అంటే 2009, 2010 విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఆ ముందు ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వారు టెట్లో పేపర్ 1కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాని మీద మేము కూడా కంప్లైంట్ చేసాము. సో దాన్ని ఇప్పుడు ఫిక్స్ చేశారు ఆ యొక్క ప్రాబ్లమ్ని. సో ఇప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్ అయితే వారు ఫిక్స్ చేశారు. అక్కడ మనకు 6 పాయింట్స్ ఉంటాయి కదా, అంటే పర్సంటేజ్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే. సో వాటిని ఇప్పుడు మనకు ముందైతే 50% ఉండేది. డిఎడ్ ఎవరైతే చదువుతున్నారో వారికి తెలిసే ఉంటుంది. సో 3rd పాయింట్లో మనకు 50% ఉండేది, ఇప్పుడు దాన్ని 45%గా చేశారు. 6 పాయింట్స్ చూసినట్లయితే ముందు 45 ఉండేది, ఇప్పుడు దాన్ని 40%గా చేయడం జరిగింది. సో తప్పకుండా ఆ యొక్క వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ విధంగా మనం ఏవైనా సరే డౌట్స్ ఉన్నా, ఫిర్యాదులు ఉన్నా తప్పకుండా అక్కడ కాల్ సెంటర్ నెంబర్స్ ఉంటాయి, వాటిని కాల్ చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో నేను నాలాగే చాలామంది కూడా ఆ విషయం మీద కంప్లైంట్ చేశారు కాబట్టి దాన్ని టెక్నికల్గా ఇష్యూ చూసుకొని చేంజ్ చేయడం అనేది జరిగింది. సో తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా వారికి కాల్ చేసి ఫిర్యాదు కనుక చేసినట్లయితే మీ యొక్క పేరుని నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకొని వారు కూడా దాన్ని ఫిక్స్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ యొక్క టెట్ అనేది వాయిదా పడినట్లయితే అందరికీ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా డిఎడ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎవరైతే చదువుతున్నారో వారికి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ నెలలో
ఈ నెల ఎండింగ్లో మనకు వారికి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో వారికి చదువుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఒకవేళ వాయిదా కనుక వేసినట్లయితే మరో 15 రోజుల పాటు తప్పకుండా మనకు అందరు చదువుకోవడం కూడా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.